మన ముకుందా జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుందా అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. బయో సైన్స్, లైఫ్ సైన్సెస్ రంగాలు, ఫార్మా రంగాలకు భాగ్యనగరం ముఖ్య వేదికగా నిలుస్తోంది. దీంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణం, భద్రతా నేపథ్యంలో ఈ నగరాన్ని ఎంచుకుంటున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో భాగ్యనగరంలో రద్దీ పెరుగుతోంది. అయితే నిత్యం పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలుతో ప్రజల రవాణా సమయాన్ని తగ్గించిన ప్రభుత్వం నగరంలో అవసరమైన చోట ఫ్లైఓవర్లు, కేబుల్ బ్రిడ్జ్లు, స్కై వాక్లు, మల్టీ లివింగ్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ఇంకా హైదరాబాద్ అంటే గతంలో చార్మినార్నే చూపించేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హైదరాబాద్ అంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ని చూపిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ రాకతో వాహనాల రద్దీ తగ్గింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అద్భుతమైన నిర్మాణమే కాకుండా పర్యాటక ప్రదేశంగానూ ఉంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ వల్ల జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ ప్రయాణ సమయం 10 నిమిషాలకు తగ్గింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ L&T సంస్థ నిర్మించింది. వీకెండ్స్ లో ఈ బ్రిడ్జిపై రంగురంగుల లైటింగ్, లేజర్ షో పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో రెండో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. మీరలాం ట్యాంక్ వద్ద ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దాదాపు 430 ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. ఈ వంతెన పొడవు దాదాపు 2.65 కిలోమీటర్లు, 2.2 వెడల్పుతో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చింతల్మెట్ నుంచి బెంగళూరు హైవేను కలుపుతుంది. 4 లేన్లుగా ఈ కొత్త కేబుల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ మేరకు త్వరలోనే శంకుస్థాపన జరగనుంది.